హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య మనలందరినీ ఆశీర్వదించునుగాక. యేసయ్య మనలందరినీ దీవించునుగాక. ఆయన సియోనులో నుండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించునుగాక. ఆయన ముఖకాంతిని ప్రకాశింపజేసి కరుణించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు, యెహోవా దయాళుడు. ఆయన కృప నిరంతరం ఉండునుగాక. ఆయన కృప నిరంతరం చూపునుగాక. మనందరి పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన ప్రాంతం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన రాష్ట్రం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. మన దేశం పట్ల ఆయన కృప నిరంతరం చూపునుగాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ వాగ్దాన సందేశ కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, స్తోత్రాలు. గత మాసమంతా కాచి కాపాడి కృపాక్షేమాలను గురించి వాగ్దానాన్ని నెరవేర్చి సజీవులుగా నిలిపి మరొక మాసంలో అడుగు పెట్టేటట్లుగా చేసిన యేసయ్యకి స్తోత్రం చెబుదామా? అందరం చేతులెత్తి చేతులూపుతూ స్తోత్రం, 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 స్తోత్రం. జకర్యా పుస్తకం 10వ అధ్యాయం. తీసారా బైబిల్లో? 781 పేజీ. జకర్యా పుస్తకం 10వ అధ్యాయం 3వ వచనం. బేస్ తగ్గించు. నేను చదువుతాను, చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు యోధావారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయును. ఈ వాక్య భాగంలో ప్రభువు మనకు అనుగ్రహించిన వాగ్దానం, తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయును. నిశ్చయముగా ఆయన రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయునుగాక. అడుగుపెట్టిన ప్రతి ఒక్కరిని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆయన రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయునుగాక. ఇంకొక తర్జుమాలో అంటే యాంప్లిఫైడ్ బైబిల్ అని ఉంది. అందులో ఉన్న మాట ఏంటంటే, వారిని యుద్ధములో తన అందమైన మరియు ఘనమైన గుర్రము వలె చేయును. వారిని యుద్ధములో తన అందమైన మరియు ఘనమైన గుర్రము వలె చేయును. Will make them as his beautiful and majestic horse in the battle. నిశ్చయముగా ప్రభువా కార్యము చేయునుగాక. రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేయునుగాక. ఎవరిని అని అంటే అక్కడ చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా తన మందయగు, తన, ఆ మాట చెప్పండి, తన
వాయిస్ ఎక్కువైతే తగ్గించు, మైక్ తగ్గించు. తన మందయగు యోదావారిని అని రాయబడి ఉంది. మనమందరం ఎవరమంటే ఆయన మంద, యేసయ్యకి సంబంధించిన మంద. ఒకప్పుడు లోకానికి సంబంధించిన వారం, లోక సంబంధులం, సాతానుగాడి సంబంధులంగా ఉన్నారు. యేసు ప్రభువు మన పట్ల దయ చూపి, మన పట్ల ప్రేమ కనబరిచి, కనికరము వాత్సల్యత చూపి, మన పడి ఉన్న స్థితిలోనికి ఆయన వచ్చి మన చెయ్యి పట్టుకొని లేవనెత్తి బండ మీద స్థిరపరిచి మన అందరినీ ఆయన వారిగా చేసుకున్నారు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయన మందగా చేసుకున్నాడు. మనం ఆయన మందగా ఉన్నాము గనుక మనలను రాజకీయములకు అశ్వముల వంటి వారిగా ఉండాలని ఆయన సంకల్పించాడు, ఆయన ఆశపడ్డాడు, ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ బాగా గమనించండి, మందను అశ్వముల వంటి వారిగా చేస్తాను అంటా ఉన్నారు, మారుస్తాను అంటా ఉన్నారు. ఈ కార్యం ఎవరూ చేయలేరు, ఎక్కడా చేయబడదు. ఒక మందను తీసుకొని అశ్వముల వంటి వారిగా చేయడం ఎవరికి సాధ్యము కాదు, ఎవరి వల్ల కూడా కాదు. ఒక గొర్రెని తీసుకుని, మందలో ఉన్న గొర్రెని తీసుకుని, లేదా ఆ మందని అశ్వముల వంటి వారిగా చేయడం ఈ లోకంలో ఎవరి వల్ల కాదు కూడా. ప్రియమైన వాళ్ళ అయితే మనం ఆరాధన చేస్తున్న నజరేయుడైన యేసయ్య, మనల్ని ప్రేమించిన నజరేయుడైన యేసయ్య అంటున్న మాట ఏంటంటే, నా మందగా మీరు ఉన్నారు కనుక మిమ్మల్ని నేను రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తాను. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనే సవాలు చేశాడు. ఏమని తెలుసునా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? పురుగు వంటి యాకోబును కక్కులు పెట్టబడి క్రొత్తదైన నూరిపిడి మ్రానుగా చేసిన నజరేయుడైన యేసయ్య, ఆకాశమును భూమిని నోటి మాటతో కలుగు చేసిన దేవుడు, భూమిని శూన్యములో వేలాడదీసిన నజరేయుడైన యేసయ్య, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు గనుక నిశ్చయముగా మందగా ఉన్న మనలను ఏమండి ఎవరూ చేయలేని కార్యం అంటే రాజకీయములకు అశ్వములుగా చేయునుగాక. మందను మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, యెహెజ్కేలు పుస్తకం 34:4 గమనించండి. నేను చదువుతా. బలహీనమైనవి, మంద ఎలాంటిదంటే బలహీనమైనది, ఆ తర్వాత రోగము కలిగినది, తర్వాత గాయపడినవి, తర్వాత తోలివేయబడినవి, తర్వాత తప్పిపోయినవి. మందలో ప్రియమైన వర్లరా బలహీనమైనవి ఉంటాయి, బలమైనవి ఉంటాయి. రోగము కలిగినవి ఉంటాయి, రోగము లేనివి ఉంటాయి. గాయపడినవి ఉంటాయి, గాయపడనివి ఉంటాయి. తోలివేయబడినవి ఉంటాయి, తోలివేయబడనివి ఉంటాయి. మనం ఇంకక్కడ గమనిస్తే తప్పిపోయినవి ఉంటాయి, తప్పిపోనివి ఉంటాయి. అర్థమవుతుందా? తన మందలో ప్రియమైన వాళ్ళరా అలాంటి వాటిని ప్రభువు గమనిస్తూ ఉన్నాడు, ఎరిగే ఉన్నాడు. ఇంకా మనం చదువుకున్న వాక్య భాగంలో గమనిస్తే, సైన్యములకు అధిపతికి యెహోవా తన మందయగు యోదావారిని దర్శించి, అంటే విచారించి, చూచి, వాటిలో మందలో ఉన్న ప్రతి ఒక్కరిని చూచి, గమనించి, ఎరిగి ఆయన అంటాడు, రాజకీయములకు అశ్వములతో ఆ అశ్వములుగా నేను చేస్తాను అంటాడు. ప్రియమైన వాళ్ళరా, మందలో ఉన్న ఏ మంద ఉన్న గొర్రెలు మనం గమనిస్తే అశ్వములతో ఏ విషయంలో పోటీ పడలేవు, గుర్రాలతో ఏ విషయంలో పోటీ పడలేవు. ఇదేమో గొర్రె, అదేమో చెప్పండి గుర్రం, అదేమో ఏమండి గుర్రం, ఇదేమో గొర్రె. గొర్రె ఆ గుర్రముతో పోటీ పడగలదా?
ఏ విషయంలో పోటీ పడలేదు, ఏ విషయంలో దాన్ని సరిపోల్చలేము. అయినా సరే దేవుడు అంటాడు, ఇలాంటి మందను తీసుకుని ఇలాంటి మందలో ఉన్న వారిని గమనించి రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తాను అంటున్నాడు. నిశ్చయముగా నా యేసయ్య చేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అశ్వముల వంటి వారిగా మార్చుటకు ఆయన అంటాడు, మన మీద ఆయన దృష్టి నిలుపుతాడు, మనల్ని ఆయన చూస్తూ ఉంటాడు, మనల్ని ఆయన విచారం చేస్తాడు, మనల్ని ఆయన పట్టించుకుంటాడు, మనల్ని ఆయన ఏమంటే గమనించి బలహీనమైందా, బలమైందా, ఏమంటే నడవగలిగిందా, నడవలేనిదా, చీదేదా, చేదందా, ఆ తర్వాత రోగము ఉందా, రోగము లేదా, గాయపరచబడిందా, గాయములు పరచబడినదా, తోలివేయబడినదా, ఇవన్నీ గమనించి ఆయన అంటాడు, ఒక్కొక్కరిని నేను రాజకీయములకు అశ్వముల వంటి వారిగా చేస్తాను. యేసయ్యకి మహిమ కలుగును గాక. విశ్వాసిని లేదా క్రీస్తు శరీరం అనే సంఘాన్ని మనం బైబిల్లో గమనిస్తే అశ్వముతో పోల్చారు. చూడండి, గుర్రంతో పోల్చారు. ప్రకటన గ్రంథం క్షమించండి, పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనం. పరమగీతాలు 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. నా ప్రియురాల, అందరు చదవండి ఆ మాట. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ప్రియుడైన యేసయ్య ప్రియురాలైన సంఘాన్ని, లేదా పెండ్లి కుమారుడైన యేసయ్య పెండ్లి కుమార్తె సంఘాన్ని అంటున్న మాట ఏంటంటే, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తాను అంటున్నాడు. ప్రియమైన, అంటే సంఘం ఎలా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. క్రీస్తు శరీరం అనే సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి లేదా ఆయన మంద ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, రథాశ్వములుగా ఉండాలని, అశ్వముల వంటి వారిగా ఉండాలని కోరుకుంటా ఉన్నాడు. కోరుకున్న దేవుడు ఈ మాసంలో వాగ్దానం చేస్తూ ఉన్నాడు, నీవు ఆయన మందలో ఉంటే ఆ మందని రాజకీయములుగా అశ్వములుగా చేయునుగాక, ఆ రాజకీయములుగా అశ్వములుగా చేయునుగాక. ఆ అశ్వములలో ఉన్న, అంటే ఆ గుర్రాలలో ఉన్న స్వభావాన్ని మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఆ గుర్రముల వలె ఆయన మందని గుర్రముల వలె చేస్తాను అంటా ఉన్నాడు. కలిగే ఆశీర్వాదాలు ఏమై ఉన్నాయో ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను, జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటూ ఉన్నా. యోబు పుస్తకం 39వ అధ్యాయం 19వ వచనం చూడండి. యోబు పుస్తకం 39వ అధ్యాయం 19వ వచనం నుంచి జాగ్రత్తగా గమనించండి. నేను చదువుతా, మీరు చూడండి. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మెడతవలే అది గంతులు వేయునట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందకుండా ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంబుల పొదియు తలతలలాడు ఈటెలను బల్లెమును దాని మీద గలగలలాడించబడినప్పుడు ఉద్దండ కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదం విని ఊరకుండదు, బాకానాదము వినున్నప్పుడల్లా అది ఆహా ఆహా అనుకుని దూరం నుండి యుద్ధ వాసన తెలుసుకును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. ఈ చదువుకున్న భాగములు మీరు గమనిస్తే ఆ వాక్యాలన్నింటిలో ఉన్న పరమార్థాన్ని మనం ఆలోచన చేయగలిగితే, ప్రియమైన వాళ్ళరా, గుర్రం ఎలాంటిది అంటే బలము గలది, ఆ తర్వాత ధైర్యము కలిగినది అని మనం గమనించగలగాలి. అక్కడ మీరు చూడండి, గుర్రమునకు నీవు బలం ఇచ్చితివా. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, మనం ఏమైనా గుర్రానికి బలం ఇచ్చామా? చెప్పలేవండి. దేవుడు అంటాడు, గుర్రానికి నువ్వు బలం ఇచ్చావంటరా, నువ్వు వీలేదు కదా, నేను సృష్టించాను కదా. దాన్ని ఎలా సృష్టించానయ్య అంటే బలమైనదిగా సృష్టించాడు, ధైర్యం కలిగినదిగా సృష్టించాడు. అమ్మాట చూడండి, జూలు వెంట్రుకలతో దాని మెడను నీవు కప్పితివా, మెడత వలె అది గంతులు వేయినట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని ఎలాంటిదంట,
గాలి వదిలినప్పుడు, పీల్చిన గాలి వదిలినప్పుడు అది భీకరంగా ఉంటుంది అంటే ప్రియమైన వాళ్ళరా. తర్వాత చూడండి, మైదానంలో అది కాలు దువ్వి బలమును బట్టి సంతోషిస్తూ ఆయుధదారులను ఎదుర్కొనబోవును, భయము పుట్టించు దానిని వెక్కిరించి భీతి నొందదు, భీతి నొందకుండాను ఖడ్గమును చూచి వెనుకకు ఏమాత్రం తిరుగు. అంత బలము కలిగినది, అంత ప్రియమైన వాళ్ళరా శక్తి కలిగినది అని దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, గుర్రము బలమైనది, ధైర్యము కలిగినది, ఏ రోజు అది బలహీనముగా ఉండదు. అర్థమవుతుందా? ఆత్మ సంబంధంగా మన వ్యక్తిగత జీవితంలో ఏ రోజు కూడా బలహీనమైన వారిగా ఉండకున్నట్లుగా ప్రభు చేయునుగాక, బలమైన వారిగా ఉండేటట్లుగా చేయునుగాక, అధైర్యం యేసు నామములో తొలగించునుగాక, ధైర్యం కలిగి జీవించే కృపచేత యేసు నామములో మనందరినీ నింపునుగాక. హల్లెలూయా. గుర్రానికి దాని బలమే దానికి అలంకారం. అర్థమవుతుందా? గుర్రం యొక్క బలమే దానికి అలంకారం. గుర్రం యొక్క బలం మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా, 100 పౌండ్ల గుర్రం, బాగా గమనించండి, అంటే 453.5 కేజీల గుర్రం 7.5 టన్నుల బరువును లాక్కెళ్తుంది. దాని బలం గమనించండి కాస్త. అర్థమవుతుందా? 453.5 కేజీల బరువు ఉంటే ఒక గుర్రం, ఆ గుర్రం 7.5 టన్నుల బరువును లాక్కెళ్తుంది. ఒకసారి గమనించంటే, ఒక లారీలో ఉన్న సరుకు ఒక లారీకేసి 5 టన్నులో 6 టన్నులు వేస్తా, అంతకంటే ఎక్కువ. అర్థమవుతుందా? అంత బలమైనది ఏంది అంటే గుర్రం. అర్థమవుతుందా? ఇప్పుడు దేవుడు అంటాడు, నా బిడ్డలు లేదా నా మంద ఎలా ఉండాలి అంటే బలహీనమైన వారుగా ఉండకూడదు, బలమైన వారుగా ఉండాలి. హల్లెలూయా. అధైర్యపడేవారుగా ఉండకూడదు, కానీ ధైర్యము కలిగిన వారుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా ఈ మాటలు మనకు తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ నీ వ్యక్తిగత జీవితంలో బలహీనమైపోతూ ఉన్న పరిస్థితులు ఉన్నాయా, నా యేసయ్య నిన్ను బలపరచునుగాక. అధైర్యపడిపోతున్న పరిస్థితులను వ్యక్తిగత జీవితం నడిపించబడుతుందా, ఆ ధైర్యాన్ని తొలగించి నా యేసయ్య ధైర్యముతో నింపి నడుపునుగాక. హల్లెలూయా. రాజకీయములకు అశ్వముల వంటి వారిగా ప్రభు ఒక్కొక్కరిని తీర్చిదిద్దునుగాక. యేసు నామములో ఆయన బలముతో నింపి నడుపునుగాక. హల్లెలూయా. బైబిల్లో చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను చూడండి ప్రియమైన వాళ్ళరా. శత్రు దేశాన్ని పరిపాలన చేస్తున్న రాజు తన సైన్యాన్ని తీసుకుని హిజ్కియా అనే రాజు పరిపాలన చేస్తున్న రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చాడు. ఎఫెక్ట్ వస్తుంది. మీకు ఎన్నిసార్లు చెప్తున్నాను నాన్న, మరి ఎందుకు పెడతావు? హల్లెలూయా. చెప్దాం బిగ్గరగా, హల్లెలూయా. హిజ్కియా మీదికి యుద్ధానికి వచ్చాడు. వచ్చినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు మీకు చూపిస్తాను చూడండి. యెషయా పుస్తకం 37వ అధ్యాయం 10వ వచనం. యెషయా పుస్తకం 37వ అధ్యాయం 10వ వచనం చూడండి. యూదారాజుకు హిజ్కియాతో ఈలాగు చెప్పుడి, యెరూషలేము అష్షూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకుము. ఆ మాట నీవు నమ్ముకొని ఉన్న నీ దేవుని చేత మోసపోకము. 11వ వచనం చూడండి. అష్షూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది గదా, నీవు మాత్రము, వాడనే మాట గమనించ, శత్రువు అనే మాట గమనించండి, నీవు మాత్రము. హలో హిజ్కియా, నేను ఏ దేశం మీదికి పోయినా ఆ దేశం నన్ను ఓడించలేదు. నేను ఏ దేశం మీదికి పోయినా నాకు జయమే కలిగింది, నాకు అపజయం ఈ రోజు వరకు లేదు. కనుక నీవు ఒకవేళ నీ దేవుణ్ణి నమ్ముకొని నువ్వు మోసపోతావేమో, జాగ్రత్త. నా చేతిలో నుంచి ఎవడైనా విడిపించగలడా, నీవు మాత్రం తప్పించుకుంటావా అంటే శత్రువు ఎలా ఛాలెంజ్ చేస్తూ ఉండగా గమనించండి ప్రియమైన వాళ్ళరా. అర్థమవుతుందా? ఇప్పుడు శత్రువు అంత పౌరుషంగా రోషంగా మాట్లాడుతూ ఉంటే మౌనంగా ఉంటారా? చెప్పరేమండి, ఎవరైనా ఉంటారా? మౌనంగా ఉంటారా?
మాట్లాడితే మాట్లాడినీళ్ళే అని మౌనంగా ఉంటారు ఎవరైనా? ఎవరూ ఉండరు. అయితే ఆ హిజ్కియా రాజు చూడండి ప్రియమైన వాళ్ళరా, ఎదుటివారు రోషంగా పౌరుషంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరు మౌనంగా ఉండరు. సామాన్యంగా మౌనంగా ఎవరు ఉండరు. అర్థమవుతుందా? మౌనంగా ఉంటే తగాదాలు ఎందుకు వస్తాయా? ఇంట్లో తగాదాలు వస్తాయా? ఇంట్లో జగడాలు వస్తాయా? కొట్లాట వస్తాయా? అసమాధానం కలుగుతుందా? లేదు కదా. ఇప్పుడు ఆ మాట అన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మౌనంగా ఉండాలని అనిపించదు, ఉండలేరు కూడా. అర్థమవుతుందా? అది లోపల సనుక్కోవడమో లేకపోతే వ్యక్తపరచడమో గమనించగలుగుతానే ఉంటాం. అయితే ఈ హిజ్కియా రాజు చూడండి, పొర్రపాటు కూడా ఒక్క మాట కూడా మాట్లాడడంలే. హిజ్కియా రాజు చెప్పిన మాట తెలిసినా, ఆడు ఏం మాట్లాడతాడో మీరు వినండి, మీరు ఏమీ ప్రత్యుత్తరం ఇవ్వద్దు. అర్థమవుతుందా? తాను మౌనంగా ఉన్నాడు, అంత మాత్రమే కాకుండా తనతో ఉన్న వారిని కూడా మౌనంగా ఉండమని చెప్పడం మనం బైబిల్లో గమనించగలం ప్రియమైన వాళ్ళరా. ఆ మాటలు మనం చూడండి. అంటే ఆయనలో, హిజ్కియాలో ఆ స్థితిని గమనిస్తే ఆయన ఏమాత్రం అధైర్యపడలా, ఏమాత్రం కలవరపడలా, ఏమాత్రం ప్రియమైన వాళ్ళరా జడియలేదు, జంకలేదు. ఆయన ఎలా ఉన్నాడు అంటే ధైర్యంగా ఉన్నాడో, బలము కలిగిన వ్యక్తిగానే ఉన్నాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నువ్వు గమనించగలగాలి, నిన్ను ఎవరైనా భయపెట్టినా భయపడకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగే ఆ స్థితిలోనికి రాగలగాలి. అర్థమవుతుందా? ఎవరన్నా ఒక మాట అన్నారని ఆ మాటనే పట్టుకొని నన్ను ఎందుకు అన్నారు అని ఆ మాటని నీ వ్యక్తిగత జీవితంలో మర్చిపోకుండా విడిచిపెట్టకుండా ఉన్నంత కాలం నీలో బలము తగ్గిపోతూ ఉంటుంది, ఆ ధైర్యపడిపోతూ ఉంటావు ప్రియమైన వాళ్ళరా. కనుక నిన్ను ఎవరైనా సరే భయపెట్టినా భయపడకుండా ధైర్యంగా బలమైన వ్యక్తిగా ఉండగలిగేటట్లుగా నా యేసయ్య కృపతో నింపును గాక. యేసు నామములో నా దేవుడు కృపతో నింపును గాక. ఈ ఉదయకాలం ఆయన కృపతో ఒక్కొక్కరిని కలుసుకొనును గాక. ఆయన కృప వెంబడి కృపను కుమ్మరించును గాక. ఒక్కొక్కరిలో నా ధైర్యాన్ని యేసు నామములో నిర్మూలన చేయును గాక. అర్థమవుతుందా? అంటే మౌనంగా ఉండడం నువ్వు చేతగానోడు కదా అర్థం. ఎవరైనా ఒక మాట మాట్లాడినప్పుడు మౌనంగా ఉన్నావంటే నువ్వు చేతగానోడు అని కదా అర్థం. లేదా తెలివి తక్కువడని కాదు, జ్ఞానం లేనివాడు అని కాదు, లేకపోతే ఏమీ చేయుట నీకు చేత కాదని కాదు అర్థం. నువ్వు ఎవరివయ్యా అంటే బలమైన వ్యక్తివిగా ఉన్నావు, అంత మాత్రమే కాకుండా ధైర్యం కలిగిన వ్యక్తిగా నడిపించబడుతూ ఉన్నావు అనే ఆ స్థితి నువ్వు గుర్తెరిగి ముందుకు నడిపించబడుతున్నావు అని గుర్తెరగలగాలి. అర్థమవుతుంది ప్రియమైన వారు. చూడండి, ఆ వ్యక్తి ఎన్ని ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడో. ఆ దేశం మీదకి పోయా, వాళ్ళు తప్పించుకున్నారా? ఈ దేశం మీదకి పోయా, తప్పించుకున్నారా? అక్కడికి వెళ్ళా, తప్పించుకున్నారా? ఇక్కడికి వెళ్ళా, తప్పించుకున్నారా? నువ్వు మాత్రం తప్పించుకోవడం నా చేతుల నుంచి తప్పించుకుంటావా? నీ వల్ల అవుతుందా? నువ్వు దేవుడు నమ్ముకున్నాను అనుకుంటున్నావు, మోసపోతున్నావు, నీ వల్ల కాదు అని ఎంత చెప్పినా మారు మాట మాట్లాడకుండా ప్రియమైన వాళ్ళరా ఆయన లోపల మనోధైర్యం కలిగిన వ్యక్తిగా ఉండడం మనం గమనించగలుగుతా ఉన్నాం. యేసయ్య కృపతో నింపును గాక. హల్లెలూయా. ఏది నిన్ను అధైర్యపరిచేదిగా ఉందో ఒకసారి గమనించు. నిన్ను బలహీన పరిచేదిగా ఉందో గమనించు. నీలో ఉన్న ఆ అనారోగ్యమా, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న ఏమన్నా ఇంకా నీ వ్యక్తిగత జీవితం గమనిస్తే ఇదిగో ఇది నన్ను బలహీనపరుస్తూ ఉంది, దీని ద్వారా నేను బలహీనమైపోతా ఉన్నాను, అధైర్యపడిపోతా ఉన్నాను అనుకుంటున్నావా? అర్థమవుతుందా? ఆ దానిని నువ్వు ఎదిరించి నీ వ్యక్తిగత జీవితం ముందుకు కొనసాగలిగేటట్లుగా నా యేసయ్య కృప చూపును గాక. హల్లెలూయా. నీవు అధైర్యపడకుండా బలవంతుడిగా ఉండగలిగేటట్లుగా నా యేసయ్య చేస్తాడు. గుర్రం ఎలాంటిది అంటే ఏమండి, అది వెనకంచి పొరపాటును కూడా వేయదు, ముందుకు దూకుతానే ఉంటుంది. హల్లెలూయా. ఆ మాట అక్కడ చూడండి, 22వ వచనం చూడండి. అది యోబు పుస్తకం 39:22. అది భయము పుట్టించు దానిని ఏం చేస్తుందంట? గట్టిగా చెప్పండి. భయము పుట్టించేదానిని వెక్కిరించి భీతి నొందకుండును, ఖడ్గము చూచి వెనుకకు యేసయ్య కృపతో నింపును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ఏది నిన్ను అధైర్యపరిచేదిగా ఉన్నా, ఎవరు నిన్ను అధైర్యపరిచేవారుగా ఉన్న ప్రియమైన వలన నీవు ధైర్యాన్ని కోల్పోకున్నట్లుగా బలముగా ఉండగలిగేటట్లుగా యేసయ్య కృప చూపును గాక. నీలో ఉన్న బలహీనత ఏది చూడకో, నీలో ఉన్న బలహీనత ఏది చూడకో, బలవంతుడైన యేసయ్య వైపు చూచుదువు గాక, బలవంతుడైన యేసయ్య వైపు చూచుదువు గాక. ఎప్పుడైతే ఆ స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటావో, ఏమంటే ఆ బలహీనమైన దాన్ని, తోలివేయబడిన దాన్ని, రోగము కలిగిన దాన్ని, లేకపోతే ఇంకొక స్థితిలో ఉన్నదాన్ని అయినా సరే ఆయన ఏం చేస్తారంటే రథాస్వములుగా చేయునుగాక, అస్సము వంటి వారిగా చేయునుగాక. హల్లెలూయా. ఇశ్రాయేలు సంగతి మనం గమనిస్తే చూడండి, 13:28 సంఖ్యాకాండం 13:28 సంఖ్యాకాండం 13:28 ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. 30వ వచనం, ఆ కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరుచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలు, మన శక్తి చాలు. ఆ మోషే వేగు చూసిరమ్మని పంపితే పోయారండి, చూశారండి, తిన్నారండి, తెచ్చుకున్నారండి. అయితే చెప్పే మాట ఎట్లా ఉంది అంటే జనులను అధైర్యపరిచేదిగా ఉంది. జనులను ఏమండి ఉన్న బలం పోగొట్టి బలహీనులు పరిచేదిగా ఉన్న ఆ మాటలు చెప్తే, అక్కడ ఉన్న ఒక్కడు కాలేబు చూడండి, ఆ మాట, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, స్వాధీనపరుచుకుంటాము, దానికే మన శక్తి చాలు అంటున్నారు. ప్రియమే అంటే చూడండి, అందరూ అధైర్యపరుస్తూ ఉన్నా ఈయన అధైర్యపడలా, ఈయన బలహీనుడిగా మారిపోలా. అర్థమవుతుందా? కాలేబు బలహీనుడిగా మార్చబడలేదు, కాలేబు అధైర్యపడలేరే. 10 మంది ఇలాంటి మాటలు చెప్పారు కదా, అందరినీ జనులు కుంగర చేశారు కదా, మనం కూడా మాట కలిపేద్దాం, మనం కూడా చెప్పండి మాట కలిపేద్దామని ఆ మాట లేకుండా ప్రియమైన వాళ్ళరా, మన శక్తి చాలు, మనం వెళ్తాం, మనం నిత్యముగా స్వాధీనం చేసుకుంటాం. హల్లెలూయా. కనుక ఈ మాటలు ఉంటే వ్యక్తిగత జీవితంలో నువ్వు గుర్తెరగవలసిన సత్యం ఏంటంటే, నీ బలహీనతలో నా యేసయ్య నిన్ను బలపరచునుగాక, అశ్వముల వంటి వారిగా చేయునుగాక. అశ్వం ఎలాంటిది అంటే బలమైనది, అధైర్యపడదు, ధైర్యము కలిగినది. అలా స్థితిలోని ప్రభు తీసుకుని వచ్చునుగాక. హల్లెలూయా.